ఓం శ్రీమాత్రే నమః. జీటీవీ ప్రేక్షకులకు శరన్నవరాత్రులు మరియు దసరా శుభాకాంక్షలు. యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యే నమస్తస్యే నమో నమః. కొన్ని ప్రదేశాలలో పార్వతీదేవిని కనకదుర్గగా, మహాలక్ష్మిగా, సరస్వతిగా, అన్నపూర్ణగా, గాయత్రీదేవిగా, బాలాత్రిపుర సుందరిగా, రాజరాజేశ్వరి దేవిగా, మహిషాసుర మర్దినిగా ఆరాధిస్తూ ఉంటారు. ఇది ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. కాబట్టి ఏ అమ్మవారికి ఏ నైవేద్యం, ఏ రంగు చీర, ఏ పుష్పాలతో, ఏ మంత్రాలతో పూజించాలి అనేది తెలుసుకుందాం. 7వ రోజు అక్టోబర్ 21వ తేదీ ఆశ్వయుజ శుద్ధ సప్తమి శనివారం. ఈరోజు అమ్మవారి అలంకరణ శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి కట్టించాల్సిన చీర బూడిద రంగు లేదా బంగారు రంగు చీర కానీ కట్టిస్తారు. పుష్పాలు ఈరోజు అమ్మవారికి ఎర్రటి కల్వపూలతో పూజిస్తే చాలా మంచిది. నైవేద్యంగా దద్దోజనం కానీ పరమాన్నం కానీ సమర్పించాలి. ఈరోజు శ్రీచక్రానికి కుంకుమార్చన, లలిత అష్టోత్తరము చేయడం వల్ల విశేష ఫలితం కలుగుతుంది. పఠించాల్సిన మంత్రం ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీ లలితాదేవియే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అని కానీ లేదా శ్రీ లలిత మాలమంత్ర కవచం చదువుకుంటే చాలా మంచిది. ఇలా ఈ రోజున అమ్మవారిని జపించడం వల్ల దారిద్ర్య దుఃఖాలన్నీ తొలగి సకల ఐశ్వర్యాలను ఆ అమ్మవారు సిద్ధింపచేస్తుంది. ఇంకా కుంకుమలతో నిత్యపూజ చేసే సువాసినులకు అమ్మవారు మాంగళ్య సౌభాగ్యాన్ని కూడా ప్రసాదింపజేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో పండగ విశిష్టత గురించి మరో వీడియోలో మళ్ళీ తెలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.